ఈరోజు మనం మాట్లాడకపోయే హిస్టరీ టాపిక్ వచ్చేసి సింధు నాగరికత. ఈ సింధు నాగరికతని ఇంగ్లీష్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. అసలు ఈ సింధు నాగరికత ఏంటి అంటే, ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, సింధు అనేది చుట్టువెంపులా బ్రతికిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి మనం సింధు నాగరికత అని పేరు పెట్టుకున్నాం. ఈ సింధు నాగరికత 2500 బీసీ నుంచి 1750 బీసీ మధ్యలోని ఇండియాలో అభివృద్ధి చెందింది. ఈ సింధు నాగరికత మనకి బయటపడింది 1904లోనే సంథింగ్ ఎప్పుడో. బట్ ఆ ముందు వరకు కూడా మన ఇండియాలోని ఎటువంటి నాగరికత లేదని, ప్రపంచమంతా ఈ 2500 బీసీ టైంకి జీవిస్తున్నారు, సాక్ష్యాలు ఉన్నాయి. బట్ ఇండియాలో ఎటువంటి సాక్ష్యాలు లేవని చెప్పేసి మనది చాలా వెనకబడిన నాగరికత అని అన్నారు. బట్ కానీ ఈ సింధు నాగరికత బయటపడి దాన్ని చెక్ చేస్తే మనకి 2500 బీసీ టైంలోనే వీళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారు అని అర్థమైంది. దానివల్ల మనకి కూడా ఎప్పటి నుంచో ఒక నాగరికత ఉందని చెప్పి రీసెంట్గా కాదులేండి, అప్పుడు బ్రిటిషర్స్ టైంలోనే బయటపడింది. ఈ సింధు నాగరికత ఎక్కడ ఉంది అంటే మెయిన్గా సరస్వతి సింధు నది ప్రాంతాల్లోని ఉంది. ఈ ప్లేసెస్లోనే మనకి ఆ సింధు నాగరికతకు సంబంధించి ఆ టైంలో బ్రతికిన వాళ్ళు శిథిలాలు దొరికాయి. ఈ సింధు నది సరస్వతి నది ప్రాంతాల్లో ఫస్ట్ నాగరికత ఇదని చెప్తాం. ఎందుకంటే ఇంకా ఎంత తవ్వినా ఎంత వెతికినా సరే మనకి ఇంకొక శిథిలాలు ఏం దొరకలేదు. అందుకని ఇదే ఫస్ట్ నాగరికత అని ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటున్నాం. ఈ నాగరికత టైంలోనే మన ఇండియాలో సింధు నాగరికత వాళ్ళు ఉన్నట్టుగానే వేరే కంట్రీస్లో వేరే వాళ్ళు ఉంటారు కదండి. ఆ కాంటెంపరీగా ఉన్నది ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మెసపటోనియా నాగరికత అంటే ఇరాన్లో ఉంది. ఈ మెసపటోనియా నాగరికత ఇరాన్లో ఉంది. అంటే 2500 బీసీ టైంలోని మన ఇండియాలో సింధు నాగరికత ఎలా అయితే ఉందో అప్పట్లో అక్కడ ఇరాన్లోని మెసపటోనియా నాగరికత అనేది ఉందండి. ఈజిప్ట్ నాగరికత ఇది ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో. నైలు నది తెలిసిందే కదా, ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుని నైలు నది అంటాము. అతిపెద్ద నది ఈ ఈజిప్ట్ నాగరికత ఆఫ్రికాలో ఉంది. చైనా నాగరికత హొయాంగో నది వద్ద ఉంది. ఈ హొయాంగో నదియే సారో ఆఫ్ చైనా అంటాం. ఓకేనండి. బట్ ఎంతమంది ఉన్నా సరే సింధు ప్రజలు అంటే మన ఇండియాలో ఉన్న ప్రజలు ఓన్లీ ఇరాన్లో ఉన్న మెసపటోనియా నాగరికత వాళ్ళతో మాత్రమే సత్సంబంధాలు కలిసి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ సింధు నాగరికత చూద్దాం. ఈ సింధు నాగరికతలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, వీరు ఇనుము వాడేవారు కాదు, గోల్డ్ కూడా లేదు వాళ్ళ టైంకి. బట్ ఉన్నదంటుంటే కాల్షియం, బ్రౌంజ్. ఈ బ్రౌంజ్ మాత్రమే వాళ్ళ టైంలో ఉంది. ఓకేనండి. వీరిది వస్తు మార్పిడి వ్యవస్థ. ఓకేనండి. అంటే డబ్బులు లేవు, అప్పుడు నాణాలు లేవు, కరెన్సీ లేదు. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువుని తెచ్చుకుండేవారు. వీళ్ళ దగ్గర రైస్ ఉంటే వాళ్ళ దగ్గర కూరగాయలు ఉంటే ఈ రైస్ ఇచ్చి వాళ్ళు కూరగాయలు తెచ్చుకుండేవారు. ఇది వస్తు మార్పిడి వ్యవస్థ అంటే. అండ్ ఇవి ఎక్కడెక్కడ బయటపడ్డ ఆ ప్రాంతాల పేర్లు ఏంటంటే, హరప్పా ప్రాంతం ఇది పంజాబ్ దగ్గర ఉంది. అక్కడ మనకి బయటపడింది. ఆ హరప్పా ప్రాంతంలోని మనకి మెయిన్ ఏంటంటే శవపేటికలు బయటపడ్డాయండి. ఇంకా హరప్పా ప్లేస్లో ఇంకా మెయిన్ ఇంకెక్కువ శవపేటికలు ఉన్నాయి అని మనం గ్రహించగలం మెయిన్ ఇంపార్టెంట్గా. అండ్ మొహంజదారో అనే ప్రాంతంలోనేమో స్నానం వాటిక అండ్ కన్షప్ నాట్యగత్తె విగ్రహం, నాట్యం చేస్తున్న ఒక అందమైన నాట్యగత్తె విగ్రహం కన్షంలో బ్రౌన్స్లోని అని స్నానవాటికలు. అంతేకాదండి, మొహంజదారోలోని ఇంకా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే 2 గదులు ఉండేయంటండి. అంటే ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఎంత ఉంటాయో మనం చెప్పలేము. 2 గదులు ఉండి ఒక వంటగది ఉండి, అలాగే వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందంటే అండి. ఆ టైంలోనే వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత డెవలప్ అయిందో కదండి. లోతల్ ప్రాంతంలోనేమో ఓడరేవు. ఇప్పుడు మన ఇండియాలోని ఈ సింధు నాగరికతలు ఉన్న ఈ ప్రజలు ఇరాన్లో ఉన్న మెసపటోనియా ఈ ప్రాంతంలో వాళ్ళతోనే బాగా సత్సంబంధాలు కలిగి ఉండేవారు కదండి. అదే మాదిరిగా ఓడరేవులోని ఈ లోతల్ గుజరాత్లో ఉంది ప్రాంతం. ఇక్కడ నుంచి మన ఇండియాలో పండించిన పంటలనేమో పట్టుకెళ్ళి మెసపటోనియా వాళ్ళకి ఇచ్చేవారు. మెసపటోనియాలోని వాళ్ళ దగ్గర పండించే, నాకు తెలిసి అక్కడ ఏం పండిస్తారు ఇరాన్లోని, అటువంటి వాళ్ళకి బాగా ప్రసిద్ధి చెందినవి
వాళ్ళు మనకి ఇచ్చేవారు. సో ఆ మాత్రిక అక్కడ డెవలప్ అయిందండి. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి వీరికి ఒక లిపి ఉంది. ఆ లిపి పేరే బొమ్మల లిపి. ఈ బొమ్మల లిపి రాస్తే ఎడమ నుంచి కుడికైనా రాయాలి, కుడి నుంచి ఎడమకైనా రాయాలి. ఓకేనా అండి. వీరి గాడు వీరి గాడ్గా చెప్పాలంటే పశుపతి అండి. పశుపతిని వీళ్ళకి విగ్రహాలు కట్టు ఉండే కాదు. బట్ మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే హరప్పా ప్రాంతంలోని శవపేటికలు ఉంటాయని, మొహంజదారోలోని స్నానవాటికలు కంచం నాట్యగతి విగ్రహం బయటపడిందని, లోతల్ ప్రాంతంలో వాటర్ రేవులు బయటపడ్డాయని, అలాగే వీరికి ఉన్న గాడు పశుపతి అని, వీరిది బొమ్మల లిపి అని గుర్తుపెట్టుకోవాలి. వీరి సత్సంబంధాలు ఎవరితో కలిగి ఉండేవారంటే మెసపటోనియా నాగరికత వాళ్ళతో మాత్రమే కలిసి ఉండేవారు. సో ఇవి ఈ సింధు నాగరికతకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి. ఎన్టీపీసీ ఇప్పుడు రాసే ఎన్టీపీసీ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీకి కానీ మనకు ఉపయోగపడే పాయింట్స్ ఏంటంటే హరప్పా ప్రాంతంలోని ఏం బయటపడ్డాయి, మొహంజదారోలో ఏం బయటపడ్డాయి, లోతల్ ప్రాంతంలో ఏం బయటపడ్డాయి, ఇవి అడుగుతాడండి. మహా ఇంకా గట్టిగా అడిగితే మాత్రం సింధు ప్రజల్లో ఎవరితో ఎక్కువ హెల్ప్గా ఉండేవారు, ఎవరితో ఎక్కువ ఉండేవారు అంటే మెసపటోనియా ప్రాంతంతో వాళ్ళతో ఎక్కువ ఉండేవారు. మహా తర్వాత అయితే బొమ్మల లిపి, వీళ్ళకి ఉండేది బొమ్మల లిపి. సో ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా న్యూ ఛానల్, అంటే కొత్తగా పెట్టాను, సపోర్ట్ చేయండి.